హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇదివరకు అయితే ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి పూర్తిగా అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఫర్ బైపీసీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో బైపీసీ వాళ్ళు వాళ్ళందరికైతే కంబైన్డ్గా అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఏమొచ్చినాయి టోటల్గా ఈ డేట్ వరకు, అంటే నిన్న టిల్ డేట్ వరకు అయితే మనకి ఏమేమి నోటిఫికేషన్ వచ్చినాయి బైపీసీ వాళ్ళకి అనేసి నేనైతే వీడియో చేశాను. ఏపీ వాళ్ళకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఒకే వీడియోలో అన్ని కవర్ అయిపోయాయి అనమాట. ఏంటి అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి అండ్ ఎండింగ్ డేట్ ఎప్పుడు, అనేసి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అగ్రికల్చర్, బీఎస్సీ, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ఇంకా ఏమేమి బీఎస్సీ నర్సింగ్, అవన్నిటికి వరకు నేను చేశాను వీడియో ఆల్రెడీ. అలాగే ఇక్కడ మన తెలంగాణలో కూడా వీళ్ళకి కూడా బైపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చేస్తున్నాను అనమాట వీడియో. ఫర్ దట్ మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, మరో విషయం ఏంటి అంటే చాలామంది ఇలా చూసి వెళ్తున్నారు, అలా వెళ్ళకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి పీజేటీఎస్ఏయు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం చూసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ పీజేటీఎస్ఏయు పీవీఎన్ఆర్ టీవీయూ ఇట్లా అనేసి దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇస్తారు, చూసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏపీలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఏంటి అంటే మనకి వెటర్నరీకి సెపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ బీఎస్సీ అగ్రికల్చర్కి సెపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలి, అదే బీఎస్సీ హార్టికల్చర్కి సెపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ కంబైన్ నోటిఫికేషన్ మనకి కమ్యూనిటీ సైన్స్ ఉంటుంది కదా, దానికి సెపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలి. ఇవన్నిటికీ సెపరేట్ అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏపీలో. బట్ తెలంగాణకు వచ్చేసరికి చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు కంబైన్డ్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారనమాట, రిలీజ్ చేశారు. అప్పుడు ఏంటి అంటే సెపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది తప్పుతుందన్నమాట. ఒకే రిజిస్ట్రేషన్ ద్వారా డైరెక్ట్గా సీట్ అయితే వస్తుంది. మిగతావన్నిటికీ కోర్సెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్లో మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటి అంటే బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అండ్ బీఎఫ్ఎస్సీ, అంటే టోటల్గా వచ్చేసి సిక్స్ కౌన్సిలింగ్కి అంటే 6 టైప్ ఆఫ్ కోర్సెస్కి మీరు ఒకేసారి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా ఉంటుంది ఇక్కడ. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి, డబ్బులు చాలా సేవ్ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 12th అంటే జూలై 12th 10 AM రోజునైతే స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్స్ వచ్చేసి ఆగస్ట్ 17th వరకు అప్ టు 5 PM వరకు అయితే టైం అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్ట్ 18th వరకు అయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకు వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ కరెక్షన్ విండో విల్ బి ఓపెన్ ఆన్ ఆగస్ట్ 19th 10 AM రోజున అయితే 10 AMకి స్టార్ట్ అవుతుంది అండ్ 5 AMకి క్లోజ్ అయిపోతుంది. అంటే 1 డే మాత్రమే టైం ఇస్తారు, 1 డే కూడా అది లేదు, జస్ట్ ఒక 6 hours అయితే టైం ఇస్తున్నారు ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చేసి అగ్రికల్చర్ గురించి మొత్తం చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ పీవీఎన్ఆర్ ఉంది కదా, నారాయణరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వచ్చేసి పూర్తిగా వెటర్నరీ కౌన్సిలింగ్స్ అన్ని చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ కె లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చేసి మొత్తం బీఎస్సీ హార్టికల్చర్ గురించి అయితే చూసుకుంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే కమ్యూనిటీ సైన్స్ ఉంది కదా, కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఇవన్నీ వచ్చేసి కూడా రాజేంద్ర నగర్లోనే చూసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సైఫాబాద్ కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది, అది చూసుకుంటుంది. ఇక్కడ మనకి కాలేజెస్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయంటే అదర్ దెన్ రాజేంద్ర నగర్, అశ్వరావుపేట్ అండ్ జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉంది, నాగర్ కర్నూలులో ఉంది, అర్బన్ మనకి వరంగల్ అర్బన్లో ఉంది, సిరిసిల్లలో ఉంది, ఆదిలాబాద్లో ఉంది అండ్ సిద్దిపేటలో కూడా ఉందన్నమాట. కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ అండ్ ఫుడ్ టెక్నాలజీ వచ్చేసి నిజామాబాద్లో ఉందన్నమాట ఈ కాలేజ్. అండ్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ వచ్చేసి ఓన్లీ తెలంగాణలో వచ్చేసి 3 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి రాజేంద్ర నగర్లో ఒకటి ఉంది అండ్ కోరుట్లలో జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్లో ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ బీఎఫ్ఎస్సీలో చూసుకున్నట్లయితే 2 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటి కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ వనపర్తి అండ్ నెక్స్ట్ మన ఏపీలో ఉంది ఇంకోటి
ఇది కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముతుకూర్, నెల్లూరు డిస్టిక్ రీసెర్చ్ సెంటర్ అనమాట, అక్కడ ఉంది. నెక్స్ట్ హార్టికల్చర్ వచ్చేసి చూసుకున్నట్టయితే రాజేంద్ర నగర్లో ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి వనపర్తి డిస్ట్రిక్ట్లో ఒకటి ఉంది, అండ్ మహబూబాబాద్లో ఒకటి ఉందన్నమాట. సో ఇదన్నమాట విషయం. సో ఇక్కడ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నారు అనెక్సర్ 1, అనెక్సర్ 2. అనెక్సర్ 1 అంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఫ్రెండ్స్, అండ్ అనెక్సర్ 2 అంటే ఫార్మర్ కోటా సర్టిఫికేట్. ఏదైతే మీకు మీ పట్ట పాస్బుక్ పట్టుకొని తహసీల్దార్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ ఫామ్ నింపేసి ఇస్తారు, అనెక్సర్ 2 అనమాట. సో అది చూసుకోండి. సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామందికి పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మీరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. మీ పైన 5% ఆఫ్ సీట్స్ బీవీఎస్కి అయితే రిజర్వ్ అయి ఉన్నాయన్నమాట. చూసుకోండి ఆ విషయం కూడా. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఎవరైనా స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా మీరు స్కూల్ లెవెల్లో కావచ్చు, లేదంటే జూనియర్ కాలేజ్ లెవెల్లో కావచ్చు, మీకు కనుక స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్స్ కనుక ఉంటే ప్లీజ్ మీరైతే అవి తీసి పెట్టుకోండి, మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే చాలా ఇచ్చారు మీకు కనుక యూజ్ అయ్యేటటువంటివి. సో మీకు సీట్ రావాలంటే అది కూడా ఒకటి ఫ్రెండ్స్, ఓకేనా. అది మీరు అలా ఈజీగా తీసేసి పడేయకండి, చాలా హెల్ప్ అయితే అవుతాయి. సో మీరైతే తీసి పెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ గురించి వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అండ్ ఇంటర్మీడియట్ మెమో, అండ్ నెక్స్ట్ వచ్చేసి టీఎస్సీ ఏపీసెట్ యొక్క ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, అండ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అవే బోనఫైడ్ సర్టిఫికేట్స్, అండ్ టీసీ ఎక్కడ చదివారో లాస్ట్ టైం టీసీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. అవి కూడా కొత్తవి అనమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయి ఉంటే April 1st తర్వాత తీసుకున్నది కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే January 1st తర్వాత తీసింది కావాలి. అండ్ నెక్స్ట్ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అది, లేదంటే అగ్రికల్చర్ సర్టిఫికేట్ అది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి అయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్, అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ స్పోర్ట్స్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, సిఏపీ కావచ్చు. సో ఆ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ట్యూషన్ మీరు ఫీ అమౌంట్ అయితే నేను లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ అవైతే చూసుకోండి. లైక్ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ సైన్స్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి చూసుకున్నట్టు అయితే టోటల్గా అమౌంట్ వచ్చేసి ఇంత అవుతుందన్నమాట, 46,550. ఇవి కూడా మీరు వెంటనే మీకు సీట్ వచ్చిన వెంటనే మీరైతే పే చేయాలి, టైం అయితే ఇవ్వరు. అండ్ బీవీఎస్లో చూసుకున్నట్లయితే 63,000 రూపీస్ అయితే మీరైతే పే చేయాలి. అండ్ బీఎఫ్ఎస్సికి 48,000, అండ్ హార్టికల్చర్కి 46,000. సో ఈ అమౌంట్ అయితే మీరైతే తీసేసి దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్, అరేంజ్ చేసి పెట్టుకోండి. వన్స్ మనకి కౌన్సిలింగ్ అయిపోగానే మీకైతే అవైతే పే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఎక్కడ జరిగిందో అక్కడే, మళ్ళీ మీకైతే టైం అయితే ఉండదన్నమాట. అవి కూడా క్యాష్ రూపంలో మీరైతే పే చేయాలి ఫ్రెండ్స్. ఎట్లాంటి కార్డు కావచ్చు, యూపీఐ కావచ్చు, అట్లాంటిది ఏం పని చేయదు, ఓకేనా. సో ఇదన్నమాట విషయం. టోటల్గా వచ్చేసి కంబైన్డ్ లెవెల్లో మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ దేని గురించి ఫ్రెండ్స్, 6 టైప్ ఆఫ్ కోర్స్కి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎక్కడెక్కడ మనకి చూసుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, బీవీఎస్సీ వెటర్నరీ సైన్స్, అండ్ బీఎఫ్ఎస్సీ. టోటల్గా 6 టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ కొరికి మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి మీరు ఇదివరకు చూస్తారు. మళ్ళీ రిమైండ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ August 17th వరకు అనమాట. సో ఈలోపు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరైతే తెలియజేయండి. తప్పకుండా ఆ డౌట్స్ గురించి అయితే నేను సాల్వ్ అయితే చేస్తాను, రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి, ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది ఒక ఇంపార్టెంట్ ఛానల్ ఉంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంది అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.